అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి హీరో హోండా ఎక్స్పల్స్ 2023 బైక్ రివ్యూతో మీ ముందుకు రావడం జరిగింది. సో వీడియో అయితే చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఎక్స్పల్స్ బండి రివ్యూతో రావడం జరిగింది. మన ముందు వచ్చేసి నీ పేరు తమ్ముడు? బాలు. సో మన ముందు అయితే ఈ బండి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేదానికైతే బాలు మన ముందు ఉన్నాడు. సో ఈ బండి ఎంత పడింది బాలు? కాస్ట్ 1,80,000 1,80,000 క్యాష్. ఇయర్ 2023 బండి. బండి గురించి మరింత ఇన్ఫర్మేషన్ బాలు అయితే మనకు అన్ని పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనకున్న డౌట్లు అన్ని కూడా అడుగుదాము. రెడీనా బాలు? రెడీ. ఈ బండి ఫీచర్స్ ఒకసారి అని చెప్తావా? ఇది హీరో ఎక్స్పల్స్ 200 cc. ఓకే. టాప్ స్పీడ్ 140 వరకు వెళ్తుంది. మైలేజ్ 35 to 40. ఫుల్ ట్యాంక్ ఎంత పడుతుంది? 14 లీటర్స్ కెపాసిటీ. 14 లీటర్స్. ఇదైతే మొత్తం 14 లీటర్స్ పడుతుంది అంటే ట్యాంక్ అయితే చాలా పెద్దది ఇచ్చినాడు. లీటర్ గురించి ఒకసారి చూద్దామా? సైడ్ స్టాండ్ ఉంది మనకు, ఇంకా బ్రేకింగ్ సిస్టమ్ ఉంది, ఇంకా ఆర్పిఎం, ఇక్కడ గేర్ ఇండికేటర్. ఇప్పుడు న్యూట్రల్ లో ఉంది కాబట్టి 0 ఉంది. స్పీడ్ టైం మనం సెట్ చేసుకోవాలా. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము, యావరేజ్ స్పీడ్ పోతే ఇప్పుడు ఉండే దాంట్లో ఎంత పోతుంది, ఎంత మైలేజ్ ఇస్తుంది అని. అంటే గేర్ లేస్తే మనకి ఇక్కడ చూపిస్తుందా నెంబరింగ్? అవునా, ఒక్క నిమిషం. 0 చూపిస్తుంది గేర్ లో. గేర్ బాలు. ఇది సైడ్ ఇండికేటర్స్, హారన్, హెడ్ లైట్ అడ్జస్ట్మెంట్. ఇది వచ్చి ఇంకా డిమ్ అండ్ డిప్. ఒకసారి హారన్ కొట్టు చూద్దాం ఎట్లా వస్తుంది హారన్. దీనికైతే స్పీకర్ ఇటువైపు ఉంది. ఇప్పుడు విందాం ఒకసారి కొట్టు. దీనికి డిస్కులు ఎన్ని ఉన్నాయి బాలు? 2 ఇక్కడ ఫ్రంట్ డిస్క్ ఆయిల్. ఓకే, ఇది ఫ్రంట్ డిస్క్, ఇది బ్యాక్ డిస్క్. ఇది బ్యాక్ డిస్క్ ఆయిల్. ఇది ఓకే. ఈ బ్రేక్స్ ఏం బ్రేక్లు ఇవి? ఏబిఎస్ యాంటీ బ్రేక్ సిస్టమ్ ఇవి. దీంట్లో ఎక్కువ మేజర్గా ఏదైనా రిపేర్ వస్తాయి బాలు? ఎక్కువ అంటే బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్లు అనేది కొంచెం, ఫ్రంట్ సైడ్ అయితే అంతగా ఎక్కువ రావు. బ్రేక్ ప్యాడ్స్ అనేవి కొంచెం తొందరగా అరిగిపోతాయి బ్యాక్ సైడ్ మాత్రమే లోపల. ఎందుకంటే ఎక్కువ ఇది ఆఫ్ రోడ్ వాడతాం కాబట్టి దానివల్ల బ్రేక్ ప్యాడ్స్ ఎక్కువ బ్యాక్ సైడ్ పోతాయంట ఇవి. సో దీనికి వచ్చి పంపింగ్ సిస్టమ్ ఇక్కడ ఇచ్చినాడు. ఇక్కడ ఆయిల్ చెక్ చేసుకుంటాం అలా మనము, బ్రేక్ ఆయిల్కి అప్పర్ లోయర్ అని. ఇది బ్రేక్ వేసినప్పుడు పంపింగ్. ఇది బాలు దీనికి సీట్ ఒకసారి లేపుతావా? సీట్కి వచ్చి ఇక్కడ ఇచ్చినాడు కీసు. దీనికి మనకు టూల్ కిట్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడ మనకి ఏదైనా బండి ఏదన్నా ఎక్కడన్నా హ్యాండ్ ఇస్తే ఎమర్జెన్సీకి కొంచెం మనకు టూల్స్ ఇచ్చారు. ఇంకా దీనికి బ్యాటరీ ఎక్కడ ఉంటుంది? దీనికైతే బ్యాటరీ ఇక్కడ వస్తుంది. దీన్ని నట్ ఇప్పితేనే వస్తుంది. మామూలుగా వచ్చి కీ సిస్టమ్ కాదు, ఓన్లీ బ్యాక్ సైడ్ సీట్కి మాత్రమే కీ ఇచ్చినాడు. సరే బండి స్టార్ట్ చేద్దామా? ఓకే. వెంటనే సెల్ఫ్ కొట్టచ్చా దీనికి? లేదన్న, కొంచెం 5 seconds 2 seconds 3 seconds వెయిట్ చేసి మనకు సెల్ఫింగ్ సిస్టమ్ అనేది ఇట్లా ఇచ్చినారు. ఈ 3 అది ప్రెస్ చేసి మళ్ళీ వెయిట్ చేయాలి. ఎట్లుంటే సార్ ఎగ్జాస్ట్ అనేది దీనికి కొంచెం హైట్ ఇచ్చినాడు, చాలా హైట్ ఇచ్చినాడు. అలా ఇప్పుడు దీన్ని ఎగ్జాస్టింగ్ సౌండ్ ఒకసారి విందాము. రేజ్ లాగుతావా? ఓకే. వచ్చేసి ముందర హెడ్ లైట్ చూద్దాము. కీస్ ఆన్ చేయవాళ్ళు. ఇవి లైట్స్ వెలుగుతూనే ఉంటాయి డే టైమ్? అవునా, ఈ BS6 కాబట్టి ఈ 2 లైట్లు డే అండ్ నైట్ ఎప్పుడైనా వెలుగుతూనే ఉంటాయి. మనం బండి స్టార్ట్ చేస్తే ఇంకా మెయిన్ లైట్ అనేది, హెడ్ లైట్ అనేది పడుతుంది. దాన్ని డిమ్ డిప్పు, ఇది డిమ్ అండ్ డిప్. అవునా, దీంట్లో అయితే కింద ఇచ్చినాడు ఎక్స్ట్రా డిమ్ అండ్ డిప్. ఏమంటారు బాలు? రేడియేటర్.
అంటే దీనివల్ల యూజెస్ ఏముంటాయి? ఇంజన్ ఇప్పుడు హీట్ అయినప్పుడు దీనివల్ల ఇంజన్ అనేది కూల్ అవుతుంది. ఆయిల్ పంపింగ్ సిస్టమ్ లాగా అనమాట. ఆయిల్ వల్ల కూల్ అవుతుంది. దీనికి మొత్తం ఎన్ని ప్లగ్లు ఉన్నాయి బండికి? ప్లగ్లు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఒక ప్లగ్ ఇచ్చినాడు. ఈ పక్క ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఒక ప్లగ్ ఇచ్చినాడు. అదేవిధంగా ఇక్కడ ఇది వచ్చేసి సెల్ఫ్ మోటార్ అంటాము. దీనికి ఆయిల్ ఎక్కడ వస్తుంది? ఇలా ఆయిల్ చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడు దీనికి ఇక్కడ అద్దంలా వస్తుంది కదా వాళ్ళు, ఇట్లా అద్దం లేకుంటే దీన్ని ఎట్లా చెక్ చేసుకోవాలి మనం? ఆయిల్ అద్దం అది ట్రాన్స్పరెంట్ దీనికి రాదునా. ఇప్పుడు మనము మామూలు దీన్ని ఓపెన్ చేసి చూసుకోవాలా ఆయిల్ బాగుందా, ఎంత ఉంది అంతా దీంతోనే మెజర్ చేసుకోవాలి. ఓకే, దీంట్లో మేజర్గా ఎక్కువ రిపేర్ వచ్చేది వస్తాయి. రిపేర్ అంటే ఏం రాదన్నా, దీనికి చైన్ కొట్టుకుంటా ఉండాలా. అట్లా కొట్టుకోకపోతే చైన్ డ్రై అయిపోయి తెగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయినా. అంటే ఎక్కువ చైన్ డ్రై అయిపోతుంది ఎందుకంటే ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి. ఓకే, దీనికి చైన్ కి మొత్తం కూడా కవర్ లేదు చూడండి, ఊరికే పైన మాత్రమే ప్లాస్టిక్. అది అంతేనా, ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి మొత్తము ఈరిన వెనకలు. ఎందుకంటే మనము చెట్లల్లో నీళ్ళల్లో అటు వెళ్తా అంటాం. వెనక ఎవరైనా కూర్చున్నా కూడా ఇక్కడ వచ్చి ఇప్పుడు ఎవరైనా లేడీస్ కూర్చున్నారంటే ఇక్కడ శారీ అట్ట పడకుండా ఇక్కడైతే సేఫ్టీ ఇచ్చినాడు. మామూలు అన్ని బండ్లకి ఇది సైలెన్సర్ చాలా చిన్నగా ఉంటది, కానీ దీనికి చూడు ఎంత హైట్ వచ్చింది. దేనివల్ల ఇది? మనం ఇప్పుడు ఆఫ్ రోడ్ చెట్లల్లో మామూలు మనము రాళ్ళల్లో నీళ్ళల్లో అట్లా వెళ్తా ఉంటాం కదా, అందుకు ఇది కింద గ్రౌండ్ క్లియరెన్స్ తగలకుండా హైట్ ఇచ్చారు. మళ్ళీ ఇది హీట్ అయినప్పుడు ఎవరికైనా కాలకుండా ఇక్కడ ప్యానెల్ అనేది ఇచ్చారు. అంటే సైడ్ బ్యాక్ సైడ్ ఎవరైనా కూర్చుంటే కాలకుండా మళ్ళీ ఇది ఇచ్చినాడు అనమాట. చూడండి, టైర్ కి అసలు సైలెన్సర్ కి చాలా గ్యాప్ ఉంది. ఇంత హైట్ లో అయితే ఇచ్చినాడు. ప్లస్ ఇంకా మనం రాళ్ళల్లో ఎక్కడైనా ఆఫ్ రోడ్ వెళ్ళేటప్పుడు తగలకుండా బురదలో వెళ్ళేటప్పుడు సైలెన్సర్ లేకి వాటర్ పోకుండా సేఫ్టీకి అయితే ఇచ్చినాడు అనమాట. దీంట్లో ఇక్కడ మనము హ్యాండిల్ దగ్గర ఇక్కడ ఎక్స్ట్రా ఇచ్చినాడు. ఎందుకు ఇవి? మనము నైట్ టైమ్స్ వెళ్ళేటప్పుడు ఈగలు పడకుండా, చేతికి తగలకుండా, ఏదైనా కొమ్మలు అవి ఉంటాయి కదా, అవి తగలకుండా ఉండడానికి చేతికి అనేది మనకు కవర్ చేస్తాం. ఓకే, అంటే ఏదన్నా మనము ఆఫ్ రోడ్ లో వెళ్ళేటప్పుడు చెట్లు కంపలలో వెళ్ళేటప్పుడు ప్రొటెక్షన్ ఇస్తాం. ప్లస్ వేరే బండ్లు ఏదైనా వచ్చి టచ్ అయినా కూడా మనకి చేతులకి అయితే సేఫ్టీ అన్నమాట. ఇవైతే ఎక్స్ట్రా ఉన్నాయి, ఫస్ట్ టైం చూస్తాను అవి. బ్యాక్ సైడ్ మామూలుగా స్ప్రింగులు వస్తాయి కదా, దీనికి రాలేదు. ఎట్లా ఇక్కడ మిడిల్ సస్పెన్షన్ అని ఉంటుంది లోపల, మధ్యలో అయితే చిన్న స్ప్రింగ్ ఇచ్చినాడు. అవును, సస్పెన్షన్ కూడా బాగుంటుంది రన్నింగ్ మీద. రేపు నేను చూద్దాము మొత్తం సస్పెన్షన్ స్ప్రింగ్. మనకు డ్యూక్ బండ్లకు వస్తాయి కదా, ఆ మెదడుగా ఉన్నాయి ఇవి. టైర్ కూడా చూడండి చాలా హైట్ అయితే ఉంది, ప్లస్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాము, బండి ఎట్లుందో. ఇప్పుడు దీన్ని ఇట్లా ఆన్ చేసుకొని, ఇది సెల్ఫ్ అనమాట. ఇప్పుడు ఒకసారి సస్పెన్షన్ కూడా చాలా బాగుంది, ముందర టైల్ కానీ వెనక కానీ. ఫ్రెండ్స్, చూశారు కదా బండి గురించి మొత్తం కూడా రివ్యూ నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బాలు. మొదటగా థ్యాంక్ యూ బాలు. నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఓపిక్గా అయితే చెప్పాడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. వీడియో లైక్ చేసి అన్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ హిమ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.